హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జేసీ గణేష్. ఇప్పుడు ఖైరతాబాద్ బడా గణేష్ మండపం దగ్గరికి వచ్చేసినాము. కానీ మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయి. మనం పైన కూడా వీడియో తీసినాం అన్నమాట. ఈరోజు పైన కూడా అప్డేట్స్ చూసుకుందాం, ఫేస్ కూడా అంతా. సరే రండి చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జేసీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ బడా గణేష్ మండపం దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. ఈరోజు డేట్ వచ్చేసి 10th ఆగస్టు, సండే. ఇప్పుడు మనకి లోపలైతే చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. మనం కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ఇన్ని రోజులు రాలేకపోయినాము. ఇప్పుడైతే లోపల మనం ఏమేమి వర్క్స్ అయినాయని అయితే అన్నీ చూసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ బడా గణేష్ పోస్టర్ అయితే ఉంది. మనకి మొత్తం వర్క్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మనకి జస్ట్ ఇంకొక నెక్స్ట్ వీక్లో అయితే మనకి పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది గణేష్ మహారాజ్ది. ఇంకా లోపల మనకైతే మొత్తం ఇప్పుడైతే జూట్ పెట్టి మొత్తం బట్ట వరకు అయితే చేస్తున్నారు. చూసుకుంటే అన్న వాళ్ళు అయితే మట్టి అయితే మిక్స్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి గణేష్ ఉంది పంచవారికి, అండ్ ఇక్కడ నరసింహస్వామి అయితే ఉన్నాడు. ఇక్కడనైతే మనకి అమ్మవారు ఉన్నది. చూసుకుంటే మనకి గణేశుడు అయితే చూసుకోవచ్చు పైదాకా. మనకి ఫేస్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. మనకి ధోతి వర్క్ అంతా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారి తల్లి అయితే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు, జూమ్ చేస్తా, అక్కడ కూడా చూడండి అమ్మవారిని. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేస్తే మనకి ఇక్కడైతే గడ్డి అంతా ఇట్లా కట్టలు పెట్టి పెట్టేసినారు. మట్టి మిక్స్ చేసి అయితే ఇంకా చేస్తున్నారు వర్క్. ఇక్కడైతే మనకి నరసింహస్వామి అవతారం. ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు. ఇక్కడ స్వామివారి కూడా మొత్తం పంచ వర్క్, ఇంకా అమ్మవారికి శారీ వర్క్ కూడా అయిపోయింది. జ్యువెలరీ వర్క్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడనైతే మనకి జస్ట్ ఓన్లీ మనకి కలరింగ్ వర్క్ ఒక్కటి ఉంది. అండ్ ఇటు వచ్చేస్తే మనకి గజాలమ్మ దేవి అయితే మొత్తం అయితే అయిపోయింది వర్క్. చూసుకోవచ్చు మనకి అమ్మవారు అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. దగ్గర నుంచి చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి పైన కూడా కొన్ని వీడియోస్ తీసినాం అనమాట. అక్కడ మనం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, జస్ట్ క్లిప్స్ వేస్తాను అనమాట, కొంచెం మ్యూజిక్ పెట్టేసి. అమ్మవారిది అయితే మొత్తం శారీ వర్క్ కూడా అయిపోయింది అనమాట. ఇది మట్టి కాబట్టి కొంచెం మెండాలి, అందుకనే కొంచెం ఇంకేం కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇక్కడ మనకైతే మొత్తం ఇక్కడ ఇదంతా మనకి జస్ట్ జూటు ఇట్లా ఉంటుంది కదా, ఆ బట్టకి జస్ట్ మట్టి అప్లై చేసి ఇట్లా బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టేసినారు. ఇక్కడనైతే మనకి మంచి ఆర్ట్ వర్క్ అయితే చేస్తారు అన్న వాళ్ళు పెయింటింగ్ అప్పుడు. అమ్మవారి ఫేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గణేష్ ఉంది కూడా ఫేస్ వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు గణేశుడు. పైన చూస్తే మనకి ధోతి వర్క్ కూడా మొత్తం అయిపోయింది అనమాట. అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే కవర్ వేసేసినారు నరసింహస్వామి పైన. ఇప్పుడు మనకి ఖైరతాబాద్ గణేష్కి అయితే కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు క్రాక్స్ ఉన్నాయి, అవి కూడా ఫిక్స్ చేసేస్తారు మొత్తం మట్టి పెట్టేసి. చూసుకున్నారు కదా, ఇక్కడనైతే మనకి మొత్తం అయితే మట్టి వర్క్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, బడా గణేష్ అయితే ఇంకా కొన్ని డేసే ఉంది మా ఫెస్టివల్కి. ఇక్కడ కూడా అమ్మవారికి అయితే మొత్తం జ్యువెలరీ వర్క్ ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం వెల్డింగ్ వర్క్ అయితే వేసినారు, ఎక్స్టెండ్ చేస్తున్నారు. అక్కడ మీకు లైటింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ మన పూరి జగన్నాథ స్వామి పైన అయితే మొత్తం అయితే కవరేజ్ చేసినారు ఆడడానికి. వర్షాలు పడుతున్నాయి, అందుకని మొత్తం కవరేజ్ చేసినారు దూరం నుంచి చూపిద్దామని. అయితే చూస్తున్నారు కదా, మనకు వర్క్ అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఈ అమ్మవారి తల్లి ఉంది కదా, వాసవి కన్యన్య పరమేశ్వరి దేవి. అమ్మవారి వర్క్ అయిపోయింది. మనకి మొత్తం వర్క్ అయితే అయిపోయింది. మన గ్లోబ్ వర్క్ ఇంకా స్నేక్స్ వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ ఇంకా స్మూతింగ్ వర్క్, థర్డ్ లేయర్ వర్క్ అయితే చేస్తున్నారు గణేష్ మహారాజ్కి. ఇక్కడ గజాలమ్మ దేవి కూడా అయిపోయింది అనమాట వర్క్. చూసుకోవచ్చు. ఈరోజు అయితే 10th, ఇంకా 17 days ఉంది మన గణేష్ ఫెస్టివల్కి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ BMK Media. థ్యాంక్ యూ గైస్.